ఎస్ శంకరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక అంశాలకు సంబంధించిన ప్రస్తావించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రస్తావించారు. అలాగే ప్రతిసారి సభలో నేను ఒంటరివాడిని, నాకెవరు లేరు అంటూ, అలాగే పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ ఇలా రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్న జగన్ మాట్లాడుతున్న మాటలకు కౌంటర్గా జనసేన అధినేత స్పందించారు కదా. రైట్, ఏం మాట్లాడారో చూద్దాం. తనను ఒంటరివాడిని చేశారంటూ సీఎం జగన్ ఇటీవల ఏడుస్తున్నారు. నువ్వు ఒంటరివాడివా, సిద్ధం అంటూ చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నావు. నువ్వు సిద్ధమంటే మేము యుద్ధానికి సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిన్న భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా జనసేన శ్రేణులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం పొత్తులతో కలిసి వస్తున్నాం, ఇక అడ్డొచ్చేది ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమికి విజయం అంటూ బెట్టింగ్లు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ ఇప్పుడు ముఖ్యమని, త్యాగాలకు జన సైనికులు సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం నిలబడిన చోట జనసేన ఓట్లు ఆ పార్టీకి మళ్లాలని స్పష్టం చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అన్నాను. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాల కోసం నిలబడ్డాను కాబట్టే అన్ని పార్టీలను ఒక ఘాటికి తీసుకురాగలిగాం. ఇటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఇది తప్పదని, అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన వారందరికీ గుర్తింపు ఉంటుంది. స్థానిక సంస్థల్లో 3వ వంతు జనసేన తీసుకుంటుంది, పార్టీ శ్రేణులకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈసారి గెలిపే ప్రామాణికమని, రాష్ట్రంలో బలమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నామని, పొత్తులు అందులో భాగమేనని చెప్పారు. జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాలో తీసుకుంటే కాపులు, క్షత్రియులు, శెట్టి బలిజలు, దళితులు కొట్లాడుకునేలా ఎత్తులు వేస్తున్నారని, తద్వారా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కులాలకు అతీతంగా ఈసారి తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. జగన్ విచ్ఛిన్నకర చర్యలు కుటుంబాల వరకు వెళ్లాయని ధ్వజమెత్తారు. బీసీలకు సీట్లు ఇస్తున్నామంటూ వైసీపీ గాలం వేస్తోందని పవన్ అన్నారు. సాధికారత అంటూ వారిని మభ్యపెడుతోందని, ఇటు ఎంపీలు, కార్పొరేషన్ పదవులు ఇస్తున్నా అధికారాలు ఇవ్వడం లేదని, నిర్ణయాలు తీసుకునే అవకాశం అంతకన్నా లేదు, పేరుకే పదవులు. బీసీలు, కాపులు వైసీపీ నాయకత్వం వద్ద దేహి అనే పరిస్థితి ఏర్పడిందని, ఇది మారాలని, బీసీలు, బడుగు వర్గాలు, కాపులు అధికారం చెలాయించాలి, ఆ దిశగా మార్పు తీసుకొస్తామని స్పష్టం చేశారు. రైట్, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. శంకర్, మనం చూస్తున్నాము నిన్న భీమవరంలోని పవన్ కళ్యాణ్ పర్యటించారు. అంతేకాకుండా వాళ్ళు టీడీపీకి సంబంధించిన నాయకులతో, బీజేపీకి సంబంధించిన నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లోని జనసైనికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా జగన్ టార్గెట్ చేసుకుని ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలోని ఖచ్చితంగా జగన్ ఎదుర్కోవాల్సి ఉంది, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ మన దగ్గర లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని అయితే నిలబెట్టగలిగాం, కానీ ఎన్నికల్లోనే ఏ విధంగా వెళ్ళాలనే బలం మాత్రం మన దగ్గర లేదు కాబట్టి పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా జగన్ యుద్ధాలు సిద్ధం, ఎన్నికలు సిద్ధం అంటే మా చేతులు మడబడుతున్నారు, కానీ ఆయన సిద్ధం అంటే మేము యుద్ధానికి రెడీ అంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఆస్తులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యక్తం చేశారు. అప్పట్లో సీఎం రాజశేఖర రెడ్డికి ఎంతో కష్టపడి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఆస్తులను వాటాను చెల్లించుకోవడానికి జగన్ మనసు ఒప్పలేదు. అటు సాక్షుల్లో వాటా రావాల్సి ఉంటుంది, అదేవిధంగా భారత సిమెంట్ లో వాటా రావాల్సి ఉంటుంది షర్మిల ఎక్కువ, కానీ ఒక వాటా కూడా ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అటువంటి జగన్ మనకి డబ్బులు ఇస్తారంటే మనం ఏ విధంగా నమ్ముదామని చెప్పేసి ఆయన చెప్పారు. అదేవిధంగా బట్టలు నొప్పుతూ మాటికి బట్టలు నొప్పుతుందని చెప్తున్నాడు. అప్పులు తెచ్చి బట్టలు నొప్పడం ఎందుకు, అభివృద్ధి చేసి బట్టలు నొప్పితే మేము కూడా సంతోషిస్తాం కదా ఆయన అని ఈయన పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరో పక్క పథకాలకు సంబంధించి కూడా కొన్ని కీలక చేస్తారు. మాటికి తాను అమలు చేస్తున్న పథకాలను ఆపేది అది ఎవరికి లేదని చెప్పి జగన్ చెప్తున్నారు. మేము కూడా అదే అంటున్నాము. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన చెప్తున్నది ఏమిటంటే ఆ పథకాలకు కొనసాగిస్తూ అభివృద్ధి కూడా మేము చేస్తామని చెప్పేసి జగన్ చెప్పకనే చెప్తున్నారని చెప్పేసి
పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు, ఇలా రకరకాలుగా అయితే ఆయన చెప్పొచ్చు. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి కూడా తన కీలక చేశారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొత్త తరం వాళ్ళు వస్తుంది, రాజకీయాల్లో కొత్త రక్తం వస్తుంది, రాజకీయాలు ఊపందుకుంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. మరో పక్క ఈ వ్యాఖ్యలు చేస్తే తన పార్టీని తన అన్నతో ఏ విధంగా విభేదించాల్సి వచ్చింది కూడా చెప్పొచ్చారు. రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు, రాజకీయాలకు బంధుత్వాన్ని ముడిపెట్టకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. 2009లోని అప్పట్లో 18 సీట్లు చెప్పి ప్రజారాజ్యానికి, ఆ తర్వాత అన్నతో రాజకీయాల పరంగా అన్నతో విభజించి బయటకు వచ్చాను. ఆ తర్వాత 2014లోని ఎటువంటి సీట్లు రాలేదు. కానీ 2019లో మాత్రం పార్టీకి ఒక సీటే వచ్చింది. కానీ అటువంటి పార్టీ ఇప్పుడు టీడీపీని నిలబెట్టే స్థాయికి చేరుకుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు. ఇలాగా పవన్ కళ్యాణ్ అయితే ఈ సభలో అయితే కీలక వ్యాఖ్యలు చేశారు.